న్యాయం కోసం నిలబడే వాళ్ళం మనం. మన వాళ్ళు అని ప్రత్యేకంగా తప్పులు మన్నించకూడదు. ఆ రోజు నిధి దొంగలించాను అన్న నింద నా మీద ఉంది. అందుకే నేనెవరితో వాదించలేకపోయాను. కానీ ఈరోజు శౌర్య సార్, ఆద్య, శ్రీనుబావ, చివరికి నాన్న కూడా అందరూ సమయానికి రాకపోతే ఈ నిధి మనకి దక్కేదే కాదు. నిజాయితీ నీ శక్తి, పట్టుదల నువ్వు నడిచే దారి, నీ సంకల్పం ఈ గెలుపు. గవర్నమెంట్ ఆఫీసర్గా మళ్ళీ రామలక్ష్మి గారు బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గర్వంతో తలెత్తుకునే రోజు ఇది. ఇక నుంచి ప్రతి గుడి నిత్య పూజలు అర్చనలతో కలకల్లాడుతూ ఉంటుంది. మన ఊళ్ళో తర్వాత తరం రామలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొస్తారనుకుంటున్నాను. అత్తయ్య, వరసలు కలుపుకొని ఈ ఊరికొచ్చి ఈ ఊరి వాళ్ళకి, నాన్నకి ఎదురెళ్ళి ప్రతి పనిలో పంట కింద రాయిలా అడ్డుపడ్డా అనగాదేవి అత్తయ్య. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, ఇదిగో అమ్మా. ఆద్య, అన్నయ్య పరువు మర్యాదలకి ప్రతీక అయిన కండువ కింద పడిపోయింది కదా. ఒక్కసారి భుజం మీద నుంచి కింద పడ్డాక అదొక తుండుగుడ్డ మాత్రమే. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి ఇదే కండువా మళ్ళీ మా పెదనాన్న భుజం మీదకి వచ్చేలా చేస్తాను. చూసారా? కళ్ళు పెద్దగా పెట్టుకొని చూసారా? మర్చిపోలేదు కదా, గుర్తొచ్చిందా? మర్చిపోయే విషయమా ఏంటి? పెదనాన్న గురించి పూర్తిగా తెలియక నోరు పారేసుకున్నాం. ఇప్పుడు అదే నోరు మూసుకుపోయింది. మామయ్య గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. కానీ మీరు మాత్రం రామలక్ష్మి నిధి దొంగిలించింది అన్న లేని నిందని అడ్డం పెట్టుకొని ఏదో తీర్పు చెప్పేసినట్టుగా మాట్లాడారు. నిజాయితీ కొన్నిసార్లు తలదించుకోవచ్చు. దాని అర్థం నిజాయితీ ఓడిపోయిందని కాదు, నింద మోపబడిందని. కానీ ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుంది. దానికి నిదర్శనం మా అన్నయ్య. ఆయన రక్తం రామలక్ష్మి. సర్లే శివరాం, వదిలే. నానా, ఈరోజే మాట్లాడాలి, లేదంటే తప్పు తన వైపున్నా కూడా తల పొగరు తగ్గదు. ఆ రోజేమన్నావు? కింద పడింది కండువ కాదు, ఆయన పరువు మర్యాదలా. ఇప్పుడు చూడు, అదే పరువు, అదే మర్యాదలు మా నాన్న భుజాల మీద మళ్ళీ గర్వంగా నిలబడ్డాయి. చివరికి చిన్నపిల్లలతో తిట్టించుకునే స్థాయికి దిగజారిపోయావు. సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గంటే ఏంటో తెలుసుంటే కదా ఈ స్థితికొచ్చేది. ఈ ఊరిని వదిలి వెళ్లిన రోజే సిగ్గు, మానం, మర్యాద అన్నీ మర్చిపోయింది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతికి ఇప్పుడు అన్నయ్యకే అడ్డం వస్తోంది. చెల్లంటే అన్నయ్య వెనక నిలబడాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. కాని దేవుళ్లాంటి అన్నయ్యని కాదని ఎందుకు ఇలా అడ్డదారుల్లో నడుస్తున్నావు? 4 రూపాయలు సంపాదించగానే కళ్ళు నెత్తికెక్కాయి. విలువలు తొంగలోకి తొక్కేసింది.
ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఈ ఊరి వాళ్ళంతా కింద పడేసి తొక్కుతారు. ఆ పరిస్థితి రాకముందే త్వరగా జారుకోండి. చూడు, ఇంకోసారి మాతో పెట్టుకోవాలని మా వైపు చూడాలని చూస్తే ఈసారి మాటలతో చెప్పం. ఏం జరుగుతుందో తనకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందిలే రామా. రఘురామ్ గారు లాంటి మనిషికి ఎందుకు ఎదురెళ్ళాలని చూస్తున్నావు? చెల్లంటే అన్నయ్యకి హారతి ఇవ్వడానికి ఎదురెళ్ళాలి, పోటీ పడ్డానికి కాదు. అన్నయ్యని కాదన్న ఏ చెల్లి బాగుపడినట్టు చరిత్రలో లేదు. చేతులు కాలేక చప్పట్లు కొట్టడం వల్ల ఏమీ లాభం లేదు. ఇవి అభినందనల చప్పట్లు కాదు శివరాం, మీ సంతోషాల్ని పొటాపంచలు చేసే చప్పట్లు. ఏంటి అలా చూస్తున్నారు? నిధి దొరకగానే అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? అన్నయ్య ఊరికిచ్చిన మాటని మర్చిపోయారా? అదే 10 ఎకరాల పొలంలో గుడి కట్టిస్తానన్న మాట ఇచ్చారు కదా, ఆ గుడి కట్టించండి. అప్పుడు మాట్లాడండి ఈ మాటలన్నీ. అవుతుంది, అన్నీ అవుతాయి. ఎలా అవుతుంది? ఆ భూమి కోర్టు కేసులో ఉంది, స్టేలో ఉంది. దైవ సంకల్పం ముందు నువ్వు నేను అందరం తల వంచాల్సిందే. ఇక నువ్వు బయలుదేరు, త్వరలో శుభవార్త వింటావు. వెళ్ళు. చూద్దాం, అది కూడా చూద్దాం. వదినా, అనగాదే వదినా. ఒకసారి పూసల దండలో కెమెరా పెట్టుకుని వచ్చి నన్ను ఫూల్ని చేశావు. మళ్ళీ ఎందుకొచ్చావు? ఒక్కసారి ఏదో పొరపాటు జరిగిందని మళ్ళీ అదే జరుగుద్దా వదినా? నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మతో వాళ్ళు ఎన్ని ఆటలైనా ఆడతారు. వదినా, దాని వెనక ఆద్య వాళ్ళ కుట్రుందని నాకు తెలీదు వదినా. ఇదిగో ఇప్పుడు చూడు, నా దగ్గర ఏమీ లేవు.